సాగరమాల ప్రాజెక్టుపై ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసురెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సాగరమాల ప్రాజెక్టు గురించి ఎంపీ మాగుంట అధికారులతో చర్చించారు. ఇటీవల జరిగిన మత్స్యకార దినోత్సవంలో సాగరమాల ప్రాజెక్టులో తీర ప్రాంతంలోని గుండమాల నుండి మడనూరు వరకు రోడ్డు నిర్మిస్తామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రకటించిన విషయం విదితమే. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఒంగోలు అసెంబ్లీ రూరల్ మండలాల్లో సముద్ర తీర ప్రాంతం ఉంది. అభివృద్ధిలో భాగంగా సాగరమాల ప్రాజెక్టు కింద 21 కోట్ల అంచనాలతో కొత్తపట్నం మండలం గుండమాల నుండి మడనూరు, కేపల్లిపాలెం, ఈతముక్కల బీచ్ రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇప్పించాలని కేంద్ర షిప్పింగ్, పోర్ట్స్, రవాణా శాఖ మంత్రి శర్వానంద్ సోనోవాల్తో ఎంపీ మాగుంట భేటీ అయ్యారు. ఈ బీచ్ రోడ్డు నిర్మాణంలో కొత్తపట్నం మండల స్వరూపమే మారుతుందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సరైన రహదారి సౌకర్యం లేనందున తీర ప్రాంతంలోని బీచ్లు అభివృద్ధికి నోచుకోకపోవడంతో కనెక్టివిటీ రోడ్డు ఏర్పాటుతో పర్యాటక పరంగా పూర్తి స్థాయిలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కొత్తపట్నంలో హార్బర్ నిర్మాణానికి సన్నాహాలతో పాటు చీరాల బీచ్ బాగా అభివృద్ధి చెందింది. చీరాల బీచ్లో అధునాతన వసతులతో ఏర్పాటు చేసిన పర్యాటక కేంద్రాలకు తెలంగాణ నుండి కూడా చీరాల ఓడరేవు బీచ్కు సందర్శకులు వస్తున్నారు. దీనికి తోడు అల్లూరు, ఆలూరు గ్రామాల మధ్య విమానాశ్రయం ఏర్పాటుపై కూడా వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. తీర ప్రాంతంలో హార్బర్, ఎయిర్పోర్టు, తీర ప్రాంతాల అనుసంధాన రహదారుల నిర్మాణం జరిగితే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇంత ప్రాధాన్యత గల సాగరమాల ప్రాజెక్టుపై ఎంపీ మాగుంట ప్రత్యేక దృష్టి పెట్టడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మన గుండమాల గ్రామం నుండి ఈతముక్కల వరకు పల్లిపాలెం మీదుగా మడనూరు మీదుగా ఈ బీచ్ రోడ్ నిర్మాణం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ బీచ్ రోడ్ నిర్మాణం అటు మత్స్యకారులకు మరియు ఇటువైపు వ్యవసాయదారులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా టూరిజం డెవలప్మెంట్ కోసం ఈ బీచ్ రోడ్ని నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఈ బీచ్ రోడ్ నిర్మాణానికి సహకరించినటువంటి మరియు అనుమతులు తీసుకొచ్చినటువంటి మన ప్రియతమ పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి మరియు మన ప్రియతమ ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారికి మా యొక్క కృతజ్ఞతలు మా గ్రామ ప్రజల తరపున మా తరపున తెలియజేసుకుంటున్నాం.